మామూలుగా మనం వింటూ ఉంటాం హెచ్ఏఎల్కి సంబంధించి అపోజిషన్ వాళ్ళు కూడా అంటుంటారు హెచ్ఏఎల్ చాలా లాసుల్లో ఉందని అండ్ హెచ్ఏఎల్ వర్క్ గురించి కూడా చాలా క్రిటిసిజం వింటూ ఉంటాం. కానీ హెచ్ఏఎల్ రీసెంట్లీ 2 డీల్స్ చేసుకుంది సార్. ఒకటి సుఖోయ్కి, 2 మన వాళ్ళు తయారు చేస్తున్న హెలికాప్టర్స్కి ఇంజన్స్కి సంబంధించి. ఇది చెప్పాలంటే చాలా పెద్ద డీలే. ఈ డీల్ని మనం ఎలా చూడాలి సార్? అండ్ హెచ్ఏఎల్ గ్రోత్లో ఇది చాలా ఇంపార్టెంట్ మూవ్ అనుకోవచ్చా? అంటే ఈ రెండే డీల్స్ కాదు, ఈ రోజు మనం 2 డీల్స్ గురించి చర్చిస్తున్నాము. ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ కి సంబంధించి చాలా రీసెర్చ్ జరుగుతోంది. తేజస్ లో ఇప్పుడు ఆల్రెడీ MK1 వచ్చింది, MK2 మీద రీసెర్చ్ జరుగుతోంది. తర్వాత AMCA మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. కాబట్టి హెచ్ఏఎల్ అన్నది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తిగా ఎదిగింది. అది కాంగ్రెస్ ఎస్పెషల్లీ రఫాయల్ కొన్నప్పుడు హెచ్ఏఎల్ ని చంపేస్తోంది ప్రభుత్వం అని చెప్పి చాలా గగ్గోలు పెట్టారు. హెచ్ఏఎల్ లో కొంతమంది వాళ్ళని సమర్థిస్తున్నటువంటి కొంతమంది యూనియన్ లీడర్స్ పట్టుకొని మాకు చాలా నష్టాలు వస్తున్నాయి, మమ్మల్ని ఏదో చిన్న చూపు చూస్తున్నారన్న దిశగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు అద్భుతమైనటువంటి వాళ్ళ ఆర్డర్ బుక్ ఉన్నదో చాలా అద్భుతంగా ఉన్నది. ఇన్ఫాక్ట్ అది ఎక్స్పోర్ట్ రంగంలో కూడా దిగేటువంటి పరిస్థితుల్లో ఈరోజు హెచ్ఏఎల్ ఉన్నది. తేజస్ ని ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్రపంచంలో అందరి దగ్గరగా వెళ్తున్నాం మనం. సరే, మనకే ఇంకా కంప్లీట్ గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ రాలేదు కాబట్టి కొంతకాలం పట్టవచ్చు దానికి. కానీ ఈ రోజు మనం చర్చించేటువంటి 2 అంశాలు, దాంట్లో ఒకటి సుఖాయ్ వచ్చేసి మనకు రష్యా నుంచి తెచ్చుకున్నాము. దాని యొక్క టెక్నాలజీ ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి టెక్నాలజీ. కాకపోతే అదే ఫ్రేమ్ లో చాలా మటుకు మనమే దాంట్లో ఎక్విప్మెంట్ అంతా పెట్టాము, దాని టెక్నాలజీ అంతా మనం మార్చేసాం. దాన్ని గతంలో ఉన్నటువంటి పాత రష్యన్ టెక్నాలజీని రీప్లేస్ చేసి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీస్ పెట్టాం మనము. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తమ్ రెడార్ పెట్టడము, దాంట్లో విరూపాక్షాన రెడార్లు, ఇటువంటివన్నీ కూడా దాంట్లో ట్రై చేయడము. దాని నావిగేషన్ కావచ్చు, దాని కెపాసిటీ కావచ్చు, దాని స్టెల్త్ ఇష్యూస్ కావచ్చు, దాని ట్రాకింగ్ సిస్టమ్స్ కావచ్చు, వెపనరీ కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ దాంట్లో ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్, తర్వాత బియాండ్ విజువల్ రేంజ్, ఇటువంటివన్నీ కూడా మన దాంట్లో చాలా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. అది అంటే మనం ఇండిజినైజ్ చేసుకున్నాం, భారతదేశంలోనే చేసేటువంటి ప్రయత్నం చేశాము. వీటన్నిటి కూడా హెచ్ఏఎల్ ఇంటగ్రేట్ చేసి, సరే ఇవన్నీ కూడా హెచ్ఏఎల్ తయారు చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తమ్ అన్నది వేరే ఆర్గనైజేషన్ చేసింది, దాన్ని వీళ్ళు ఇంటగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇంజిన్స్, దానికి సంబంధించినటువంటి ఇంజిన్స్ మనము సఫ్రాన్ అన్నటువంటి ఒక ఫ్రెంచ్ కంపెనీ తోటి ఒప్పందం చేసుకుని వాళ్ళ టెక్నాలజీ మనం తీసుకొని జాయింట్ గా డెవలప్ చేద్దాము కొన్ని ఇంజిన్స్ అని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఇవి రామారమి 2030-31 వచ్చేసరికి ఈ ఇంజిన్స్ తయారవుతాయి. కాబట్టి మనకు సుఖోయ్ యొక్క ఇంజిన్ అప్గ్రేడేషన్ కూడా మనం చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తుంది హెచ్ఏఎల్. దాని టెక్నాలజీ రష్యా నుంచి తీసుకొచ్చి దాన్ని ఇండిపెండెంట్ గా డెవలప్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇంజిన్స్ ని ఏవైతే ఉంటాయో బహుశా 2030-31 వచ్చేసరికి అవి కూడా డిప్లాయ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇంకొక 12 సుఖోయ్లు కొనేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది. ప్రస్తుతానికి రష్యా యుద్ధంలో ఉంది కాబట్టి అది కొద్దిగా కష్టంగా ఉన్నట్టు మనకు అనిపిస్తోంది. కానీ రష్యా సుఖోయ్లు ఎవరెవరికి అమ్మిందో వాళ్ళ దగ్గర కొనుక్కునే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం మనము. అంటే ఒక దేశం మీద కంప్లీట్ గా డిపెండెన్సీ లేకుండా మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. రఫాయల్ ఫ్రాన్స్ నుంచి ఉంది మనకు, అలాగే మనకు సరే చాలా కాలంగా మనకు రష్యా సోవియట్ యూనియన్ నుంచి ఉన్నవి ఎలాగూ ఉన్నాయి. అలాగే మన దేశంలో మనకు తేజస్ లాంటివి మనం తయారు చేసుకుంటున్నాం. సో మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు లేటెస్ట్ గా భారత ప్రభుత్వం వాళ్లకు ఇచ్చినటువంటి అప్రూవల్ ప్రకారం 26,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన సుఖోయ్ 30 MK1 MKI అంటాం మనం, ఇండియా స్పెసిఫిక్. అది ఆ ఫైటర్ సంబంధించినటువంటి ఇంజిన్స్, ఏరో ఇంజిన్స్ ని తయారు చేయడానికి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 240 ఇంజిన్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి 260 ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా మనము భారతదేశంలో తయారు చేసినటువంటి ఇంజిన్ ని మనం రీప్లేస్ చేయబోతున్నాము. దీంట్లో 50% పైబడి ఇండిజినస్ కాంపోనెంట్స్ ఉండబోతున్నాయి. అంటే మన దేశంలో తయారైనటువంటి కాంపోనెంట్స్ ఉండబోతున్నాయి. కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ మన దగ్గర రావాలంటే సమయం పడుతుంది. రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి బహుశా 20-30 సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఇంజిన్ లో ఉన్నటువంటి బ్లేడ్స్ సంబంధించింది కావచ్చు, ఇంటర్నల్ లైనింగ్ సంబంధించింది కావచ్చు, దానికి ఉన్నటువంటి ఏదైతే మనకు అలాయ్స్ ఉంటాయో, అంటే ఏ ధాతువులు ఏ ఎలిమెంట్స్ కలిపి వాళ్ళు చేశారో అది వాళ్ళ సీక్రెట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు మనకు కంప్లీట్ గా ఇవ్వరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర కొంత ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి. 40-45% వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటాము. కానీ భారతదేశంలో తయారు చేస్తున్నాం కాబట్టి మన మీదే ఆత్మనిర్భరత ఉంటుంది. దాంతో మనం ఇంకోరి మీద డిపెండెన్సీ అనేది తగ్గించుకోగలం.
ఈ కాంపోనెంట్స్ రష్యా నుంచి రాకపోతే మనకి ఇబ్బంది అన్నది ఉన్నది కాబట్టి క్రమేపీ మనం దీన్ని మళ్ళీ వాటిని కూడా ఇండిజినైజ్ చేసేటువంటి దిశగా మనం వెళ్తాం. మనం బ్రహ్మోస్లో చూసాం. బ్రహ్మోస్లో ఆల్మోస్ట్ 90% రష్యన్ కాంపోనెంట్స్ ఉండింది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు రమారమి 75-80% దాకా ఇండిజినైజ్ చేశాం. దానిలో ఒక 25-30% మాత్రమే ఇంకా రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. సో అదే పరిస్థితి ఈ ఇంజిన్స్ కూడా జరగబోతోంది. ఈ ఇంజిన్స్ కూడా మనం క్రమేపీ వీటిని ఇండిజినైజ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక మీరు ఇప్పటివరకు సుఖోయ్ గురించి చెప్పారు. బట్ ఎట్ ది సేమ్ టైం ప్యారలల్గా సఫ్రాన్తో కూడా డీల్ చేసుకుంది. ఒక జాయింట్ వెంచర్ ఏంటంటే సఫాల్ అనే పేరుతోని వీళ్ళు ఇప్పుడు మనం ఫోర్సెస్కి ఏదైతే మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్ ఏదైతే తయారు చేస్తున్నారో దానికోసం అని చెప్పి మనం ఫ్రాన్స్ వాళ్ళతో డీల్ చేసుకున్నాం ఇంజన్కి. దీన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటున్నానంటే ఒక పక్కన తేజస్ మనకి డిలే అవుతూ వస్తుంది. దానికి ఏంటంటే మెయిన్ రీజన్ అమెరికా ఇంజన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లోనే ప్రాబ్లం ఉంది అంటున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని మనం సఫ్రాన్కి కాంబాట్ హెలికాప్టర్స్కి వాడినప్పుడు అది మనం తేజస్కి కూడా వాడలేమా? అంటే మనకు ఇన్ఫాక్ట్ ఈ ఇంజన్ టెక్నాలజీ అనేది చాలా తక్కువ దేశాల్లో ఈ టెక్నాలజీ ఉన్నది. అమెరికాలో ఉన్నది, జర్మనీలో ఉంది, తర్వాత రష్యాలో ఉన్నది. ఇటువంటి ఒక 4-5 దేశాలు తప్ప ఇంకెవరి దగ్గర లేదు. ఇన్ఫాక్ట్ చైనా దగ్గర లేవు, ఈ టెక్నాలజీ లేదు. వీళ్ళ దగ్గర నుంచి కాపీ చేసుకున్నారు లేదా వాళ్ళ దగ్గర నుంచి ఇంజిన్స్ కొన్నారు. కొన్న ఇంజిన్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ ఇంజిన్స్లో కెపాసిటీ లేదు, థ్రస్ట్ లేదు, అవి ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదు. కాబట్టి చైనాలో కూడా ఈ టెక్నాలజీ లేదు. భారతదేశంలో లేదు మన దగ్గర. మనం చాలా కాలంగా రోహిణి అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ చేసాం. మనము మన ఇంజన్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంకా మనం దానికి మన ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ పెట్టి వాడుకునేంత కెపాసిటీ మనకి ఇంకా రాలేదు. కాబట్టి మనం ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాం. ఇంతవరకు మనం రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళం. రష్యా దగ్గర చాలా అద్భుతమైనటువంటి ఇంజన్ టెక్నాలజీస్ చాలా కాలంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ అమెరికా ఎప్పుడైతే రష్యా నుంచి మీరు మా కూటమిలోకి రాండి, వాళ్ళ దగ్గర కొనడం తగ్గించండి అని చెప్పారో అప్పుడు మనం అమెరికా నుంచి కొనే ప్రయత్నం చేశాం. ఫర్ ఇన్స్టెన్స్ 404 మనం తేజస్లో పెట్టాం. అలాగే 414ని జాయింట్గా డెవలప్ చేయడమో, జాయింట్ ప్రొడక్షన్ చేయడమో ఇవి చేద్దామని చెప్పి జీఈతో చర్చలు జరుగుతున్నా అది అమెరికాలో ఎందుకో అది వాళ్ళు బహుశా వాళ్ళ పాలసీయో లేదా మనకి ఏంటో తెలియదు, అది డిలే అవుతూ వస్తున్నది. దాంతో మన తేజస్ ప్రోగ్రామ్ కూడా దెబ్బతింటాం. సఫ్రాన్ తోటి మనకు ఉన్నటువంటి ఒప్పందాలు గతంలో కూడా మనం చాలా వాళ్ళతో చేసుకున్నాము, చాలా ఇంజిన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం మనము. ఇప్పుడు దాన్ని ఇంకా తేజస్లో పెట్టేంత టెక్నాలజీ మనం తీసుకోలేదు. ఎందుకు? ఫస్ట్ చాయిస్ మనం జీఈకి ఇచ్చాం కాబట్టి. జీఈ నుంచి ఇంజిన్స్ ఒకవేళ అగ్రిమెంట్ అయిపోయి కంప్లీట్గా మన దగ్గరకు వస్తే కనుక అది మనకు ఒక అష్యూర్డ్ ఒక లైన్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి సఫ్రాన్ని మనం దాంట్లో పెట్టలేదు. కానీ మనం జీఈకి ఒక వార్నింగ్ ఇస్తున్నాం, మీరు కనుక ఇలాగే డిలే చేసుకుంటూ వెళ్తే మా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. సఫ్రాన్ ఏం చేసామంటే హెలికాప్టర్స్లో పెడుతున్నాం. హెలికాప్టర్స్లో జాయింట్ వెంచర్ పెట్టి హెలికాప్టర్స్ దాంట్లో కూడా ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్స్ IMRH అంటారు. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్స్ తయారు చేసే దాంట్లో ఇంజిన్స్ మనం సఫ్రాన్ నుంచి టెక్నాలజీ తీసుకుని డెవలప్ చేసే దిశగా మనం వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నాం. రేపటి రోజు ఇది కనుక జీఈ కనుక ఇంకా డిలే చేస్తూ పోయి అమెరికా మన మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి మన తేజస్ ప్రోగ్రామ్ని డిలే చేసే ప్రయత్నం చేస్తే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. దాని నుంచి మనం బయటకు వచ్చేసి బహుశా సఫ్రాన్ తోటో లేకపోతే రష్యా నుంచి తీసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేయొచ్చు. అందుకని ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. నేటో దేశాలకు కావచ్చు లేదా అమెరికా కూటమిలో ఉన్నటువంటి దేశాలకు అమెరికా నుంచి మాత్రమే కొనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. అమెరికా కనుక వాళ్ళు ఏమైనా డిలే చేయడమో, వాళ్ళకి స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోవడమో ఇటువంటి జరిగితే కనుక వాళ్ళు గణనీయంగా నష్టపోతారు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో F-16 ప్రోగ్రామ్ కంప్లీట్గా నట్టు బోర్డు దగ్గర నుంచి అన్ని అమెరికా నుంచి రావాల్సిందే, దాని సర్వీసింగ్ కూడా అమెరికన్స్ వచ్చి చేయాల్సిందే. అమెరికా కనుక మేము చెయ్యము అని చెప్తే కనుక పాకిస్తాన్ F-16లు ఎందుకు పనికిరావు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం వెళ్ళకూడదు. కాబట్టి మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం. అమెరికాకు ఆప్షన్ ఇచ్చాం, మరి మా తేజస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మేము రష్యా దగ్గరికి వెళ్దాం లేదా సఫ్రాన్ దగ్గరికి వెళ్దాం అని చెప్తున్నాం వాళ్ళకి. మాట విని వాళ్ళు కనుక ఈ యొక్క డీల్ ఏదైతే తొందరగా క్లోజ్ చేయగలిగితే వాళ్ళకు మంచిది, మనకు మంచిది. లేదంటే మళ్ళీ సఫ్రాన్ దగ్గరికి వెళ్ళగలం. ఇప్పుడైతే సఫ్రాన్ని మనం ఒక హెలికాప్టర్ టెక్నాలజీలో మాత్రమే వాడుకునే ఒక దిశగా మనం ఇప్పుడు ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.